అని చేస్తే చూసి రమ్మంటే కాల్చి వచ్చే బ్యాచ్తో మీరు కూడా మానవ దహనంలోగా ప్రాణాలకు తెగించి ఏది పడితే అది మాట్లాడేస్తామంటే ఇలాగే అసందర్భ రాజకీయాలు, అసంకల్పిత రాజకీయాలు, పరిపక్వత లేని రాజకీయాలకి మాత్రమే పరిమితం అవుతారని ఇంకొకసారి చెప్పచ్చు. ఓకే, మీరు ఎన్డీఏ ప్రతిదీ బీజేపీ స్క్రిప్ట్ అంటున్నారు మీరు. అంటే జనసేన ఒక పార్టీ అధినేత అంటే వాళ్ళకు కొన్ని నియమాలు, కట్టుబాట్లు, వ్యవహారాలు ఇవన్నీ ఉండాలి కదా. అదే ఏంటని అడుగుతున్నారు. మీకు అమీబా రూపాలు మార్చినట్టు, ఓసరవీళ్ళు రంగులు మార్చినట్టు, పరిపక్వత లేని ఈరోజు ఇసుక తట్టు అయితే ఇసుక తట్టు, రేపు పేడతట్టు అయితే పేడతట్టు ఎత్తుకునే రాజకీయాన్ని ఫస్ట్ టైం ఆ పార్టీ పరంగానే చూస్తున్నాం. ఇన్కన్సిస్టెన్సీ అనే వర్డ్కి కన్సిస్టెంట్గా జస్టిఫై చేస్తున్న ఏకైక నాయకుడు ఆయనే పవన్ కళ్యాణ్. అవును, మీరు అంటూ ఉంటారు తరచుగా. అంటే దయించి ఏదో మాట్లాడేశారు కాబట్టి దాని అర్థాలు పరమార్థాలు మీరు అర్థం చేసుకుంటే అది మన తెలుగు తక్కువతనే అవుతుంది. ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఈ డజంట్ హ్యావ్ ఎనీ క్లూ. అంటే ఏంటి టార్గెట్ అసలు? అంటే కాంగ్రెస్ని ఎలా అనడం వెనక చూసారా, నేను 2014లో పార్టీ పెట్టినప్పుడు భావవేశం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. నన్ను రెన్యువల్ చేయండి అని చెప్పుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది, అంతే. అంతకుమించి ఇంకెళ్ళే. మీకు రాజకీయ పరిపక్వత గురించి చెప్పాలంటే నిన్న ఒక లెటర్ రిలీజ్ చేశారు. అంబాజీపేట నుంచి వెళ్ళిన 2 మాత్రమే జన సైనికులు చచ్చిపోతే ఓవరాల్గా చనిపోయిన 7గురిది ఈరోజు అధికారంలో ఉండి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో వాట్ ఈజ్ యువర్ కండోలెన్స్ అంటే నాది, నా కులం, నా మనుషులు అన్న వాళ్ళని మాత్రమే ఓన్ చేసుకుంటారు, మిగిలిన డిజోన్ చేసుకుంటారు అన్నదే రాజకీయ పరిపక్వత. దట్ ద కేస్. ఆ లెటర్లో 7 ప్రాణాలకి గౌరవిస్తూ మా సైనికులను కోల్పోయినందుకు ఇంకా చింతిస్తున్నాం అన్న యాడ్జెక్టివ్ యాడ్ అయ్యి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. దాని రాజకీయ పరిపక్వత అంటారు. స్పెసిఫిక్గా మా జన సైనికులు ఇద్దరే అన్నదానికి కండోలెన్సెస్ వస్తే తీవ్ర ఆక్షేపణ ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగానికి బద్దులై ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు ఏర్పడిన ప్రజాస్వామ్యంలో ప్రజలే అన్న దగ్గర ఈయన ప్రెజెన్స్ ఎక్కడుంది? ప్రజలతో ఉన్నారా, ప్రజలతో లేరా, తన వాళ్ళతోనే ఉన్నాడా? సార్ లెటర్లో కూడా మీరు చెప్పినట్టు సింహాచలంలో గోడ కూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారిలో 2 జన సైనికులు ఉన్నారని తెలిసి చింతిస్తున్నామని స్టార్ట్ అయింది లెటర్. 7 గురించి ఎక్కడ ప్రస్తావన సంచేత మనం ఎప్పుడైనా సరే కంటెంట్ ఓరియంటెడ్ అంటారు. కంటెంట్ ఓరియంటేషన్స్ ఎట్లా ఉంటుందంటే సినిమా వాళ్ళకి జనాలకి తేడా ఏంటంటే పంచ్ డైలాగ్తో హ్యాపీ అయిపోతారు. ఆ లాస్ట్ దెబ్బ మాదైతే చాలా బాగుంటుంది అబ్బా అంతే జనాదరణ సినిమాల్లో. కాబట్టి మన దెబ్బలు ఎలా ఉంటున్నాయి? 7 ప్రాణాల దగ్గర 2 ప్రాణాలు ఎందుకు జ్ఞాపకం వచ్చాయి? దాన్నే స్వార్థం అంటారు. రాజకీయాల్లో స్వార్థం అవసరమా? అంటే ఒక అడుగు ముందుకేసి సేమ్ సామాజిక వర్గం కూడా ఏమో ఇంకా చెరవల పొలాలు వస్తాయి, 100 వస్తాయి. ఆయన నేను చెప్పక్కర్లే, ఆయనే చెప్పాడు కదా. ఈ కులం కూడా నా కోసం కన్సల్టేట్ అవరా అంటేనే ఇచ్చారు కదా ఈసారి. అలా మనోభావాలను కూడా 10 మెట్లు కింద దిగి తెలుగుదేశంతో ఎలానే మరి గెలిపించారు కదా. ఇంత కుంచిత భావం